హలో హాయ్ అండి, ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీని కొరకు ముందుగా మష్రూమ్స్ని తీసుకొని 2 సార్లు బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 1.5 పావుల ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని ఆయిల్లో కలర్ మారేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మరొక 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా సాజీరా, 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజు టమాటాలని పేస్టులా చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు దీంట్లోకి కావలసిన మిశ్రమం రెడీ చేసుకుందాం. ఒక 8 జీడిపప్పు ముక్కలు, 1 టీ స్పూన్ నువ్వులు మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా మూత తీసి చూసినట్లయితే టమాటా పేస్ట్ అంతా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వేసి బాగా కలుపుకొని 2 స్పూన్ల కారం వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి మరొకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. చూసారు కదా, ముక్కలు ఉడికి గ్రేవీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.